హలో గైస్, పవన్ కళ్యాణ్ గారు ఒక ఓజీ సినిమాతోని పెద్ద స్క్రీన్లో వచ్చాడు. ఆఫ్టర్ వీరమల్లు యావరేజ్ సినిమాతో తర్వాత ఓజీ మోస్ట్ హైప్డ్ సినిమా అనమాట. ఎంత హైప్ ఇచ్చారంటే ఆ బీజిఎం అది రిపీటెడ్గా అసలు రీల్స్ కానీ ఎక్కడ చూసినా ఓజీ 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 అన్నట్టుండే. ఆ టీ షర్ట్స్ కానీ బ్యాండ్స్ కానీ ఎవ్రీథింగ్. సో కానీ ఇంత హైప్ ఇచ్చిన సినిమా అంటే ఇప్పుడు నేను చూశాను, అంత హైప్ వర్తా కాదా? లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. సో ఒక 5 రీజన్స్ చెప్తా ఈ సినిమా చూడడానికి. ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ గారి చరిస్మా. అంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందంటే కొన్ని సీన్స్లో అరే ఎంత బాగా మేకోవర్ చేశారేంటి, ఎంత బాగున్నాడు ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ హెయిర్ స్టైల్ కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ, మేబీ 1993 లేకపోతే ఆ బ్యాక్డ్రాప్లో వచ్చిన స్టోరీ కదా. సో ఆ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. అండ్ దాని తర్వాత సెకండ్ రీజన్ వచ్చేసి తమన్ మ్యూజిక్. సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ప్రతి దగ్గర అంటే ఎవ్వరు ఏ క్యారెక్టర్ వచ్చినా వాళ్ళకి తగ్గ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందన్నమాట. ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ అండ్ ఇమ్రాన్ హాష్మి ఇద్దరికి సపరేట్ బీజిఎమ్స్ ఉంటాయి, ఎలివేషన్ బీజిఎంలు. అవి మీరు వింటుంటే అరే స్పీకర్లు పగిలిపోతాయేమో అంటారు, అలా ఉంటుంది బీజిఎం. అండ్ థర్డ్ వచ్చేసి విజువల్స్. ఈ సినిమాటోగ్రఫీ ఎంత బాగుందంటే, ఎంత స్టైలిష్గా ఉందంటే మీరు చూస్తున్నంతసేపు అరే ఇంకా చూద్దాం, అరే ఎంత బాగా చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీకు. ఫోర్త్ వచ్చేసి ఎలివేషన్ మూమెంట్స్. అసలు ఎన్ని ఎలివేషన్స్ ఉన్నాయంటే వస్తూనే ఉంటాయి. ఒకరు చెప్తుంటారు, వేరే క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ కూడా గంభీర గురించి చెప్తుంటారు. అంటే ఎవ్రీ 5 or 10 minutesకి ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది అనమాట. అంటే సెకండ్ హాఫ్లో మోస్ట్లీ ఇంకా రిపీటెడ్గా ఉంటాయి. అంటే స్టోరీ చెప్పను. సో ఆ ఎలివేషన్ సీన్స్ కోసమైనా మీరు సినిమా చూడాలి. ఆ ఎలివేషన్ సీన్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ విజువల్స్ సూపర్. సో దానికోసమైనా మీరు సినిమా చూడాలి. సో ఫిఫ్త్, ఆ స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యాస్ట్ ఉంది దీంట్లో. లైక్ ఇమ్రాన్ హాష్మి నెగటివ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ అంటే బాగుంటుంది. చూసినంతసేపు ఇమ్రాన్ హాష్మిని చూసినంతసేపు ఈజ్ వెరీ గుడ్. తర్వాత శ్రీయారెడ్డి కానీ, అర్జున్ క్యారెక్టర్ కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, లేకపోతే మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ ఎవరైతే చేశారో చాలా బాగా చేశారు. అండ్ అదొక ప్లస్ సినిమాకి. సో దీస్ ఆర్ ద 5 రీజన్స్ మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఈ సినిమాలో 3 మిస్ అవుతున్నాయి. ఒకటి ఎమోషన్. అంటే సినిమా ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అంటే లైక్ ఒక సీన్ తర్వాత ఒక సీన్ వస్తూనే ఉంటుంది, ఎలివేషన్ సీన్స్ వస్తుంటాయి, అన్ని సీన్స్ వస్తుంటాయి, కానీ మీకు కనెక్ట్ అవ్వలేకపోతారు జల్దీ. సో అక్కడ ఒకటి మిస్ అయింది. ఆ సెకండ్ వచ్చేసి ఈ సెకండ్ హాఫ్లో మీకు ఎలివేషన్స్ ఇంకా అరే ఒక సీన్ తర్వాత అంటే రిపీటెడ్గా వస్తాయి. అరే ఇంకెన్నిసార్లు ఫైట్ చేస్తాడరా బాయ్ అన్న ఒక చిన్న థాట్ అయితే వస్తుంది. కానీ ఎక్కడ లేపుతుంది అంటే నీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే అరే ఇంకా చూద్దాంలే, ఇంకొక ఎలివేషన్ వస్తుందేమో, ఇక్కడ మళ్ళీ ఫైట్ వస్తుందేమో అంటే అలా ఫీల్ అవుతారు అన్నమాట. థర్డ్ వచ్చేసి ఇందులో కొన్ని ఫోర్స్ఫుల్ సీన్స్ ఉంటాయి, ఫోర్స్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ అంటే కొన్ని హీరోయిన్కి ఉన్న బ్యాక్ డ్రాప్ ఎక్కువ చూపియడు. సో అదొక చిన్న సిచ్యువేషన్ లాగా వచ్చి మనోడి లైఫ్లో వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. అంటే గంభీర లైఫ్లో వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇది రివీల్ చేయకూడదు, బట్ యా అంటే మీరు చూడొచ్చు. ఇది ఒక్కటి చెప్పిందంత మాత్రం మీరు సినిమా చూడకుండా ఉంటారు కదా. మిగతా వాటి కోసమైనా మీరు సినిమా చూడాల్సిందే. సో దట్స్ మై పాయింట్. మొత్తానికైతే ఈ సినిమా ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామా అనొచ్చు. సో ఇందులో అన్నీ ఉన్నాయి. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ తప్పించి మీకు కావాల్సిన ఎలివేషన్స్ కానీ, పవర్ఫుల్ ఈ యాక్షన్ సీక్వెన్స్లు కానీ, లేకపోతే ఆ కత్తితో ఫైటింగ్స్ కానీ, ఆ గన్స్ కానీ, ఇవన్నీ అంటే యాక్షన్ సినిమాలు బాగా నచ్చే వాళ్ళకి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కనుక మీరు ఇక ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పేపర్లు ఎగరేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి సినిమా ఇది. కాకపోతే ఓకే, ఇదంతా చూస్తూ కూడా నాకు కొంచెం ఎమోషన్ కావాలి, నాకు ఒక ఫ్యామిలీ డ్రామా కావాలి అంటే మాత్రం ఈ సినిమా మీకు కాదు. ప్యూర్లీ యాక్షన్, స్టైలిష్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని అంటాను నేను. అండ్ కొంచెం జపాన్ బ్యాక్ డ్రాప్ ఇవి కూడా ఉంటాయి. సో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది సినిమా. అంటే కొంచెం కాదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మూవీ. కానీ కొన్ని సిల్లీ థింగ్స్ ఉంటాయి, అవి మీరు పట్టించుకోకపోతే మాత్రం ఈ సినిమా సూపర్ హిట్. అంటే ఆల్రెడీ సూపర్ హిట్.
నేను రేటింగ్ ఇచ్చేంత వన్ కాదు, కానీ మీరందరూ కలిసి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. ఇంక మీరే అనుకోవచ్చు ఇది సూపర్ హిట్ మూవీ అని. దాట్స్ ఇట్.